Hello guys, welcome back to our YouTube channel Study Hub. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే మరిన్ని కాలేజ్ రివ్యూస్ అండ్ ఇలా ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు మ్యాటర్ వచ్చేస్తే జేఎన్టీయు కాకినాడ. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళు చెప్పే కాలేజ్ జేఎన్టీయు కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మోస్ట్ కాలేజ్ అని ప్రతి ఒక్క క్రియేటర్, ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్, ప్రతి ఒక్కళ్ళు జేఎన్టీయు కాకినాడ గురించి అయితే డిస్కస్ చేస్తారు. అసలు ఏంటి ఈ కాలేజ్లో అదేముంది అనేదంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాతో ఇంట్రెస్ట్ చదివిన ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ అయితే జేఎన్టీయు కాకినాడలో ప్రస్తుతం సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళతో మాట్లాడి చేసిన రివ్యూ అయితే ఇదంతా. ఓకేనా? సో బిఫోర్ గెటింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వచ్చేస్తే జేఎన్టీయు ఫుల్ ఫామ్ వచ్చేసేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అయితే కాకినాడలో లొకేట్ అయ్యింది. ఓకేనా? క్యాంపస్ చూసుకుంటే పీస్ఫుల్ అండ్ గ్రీన్ క్యాంపస్ అనమాట. సో క్యాంపస్లో హైలైట్స్ ఏమున్నాయంటే సెంట్రల్ లైబ్రరీస్, నెక్స్ట్ క్లబ్స్, డిఫరెంట్ క్లబ్స్, నెక్స్ట్ ల్యాబొరేటరీస్, క్యాఫ్టేరియాస్, వైఫై క్యాంపస్, ఇలా క్యాంపస్ అంతా కూడా గ్రీనరీ క్యాంపస్ చాలా బాగుంటుంది అనమాట. సో క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే ఒక ఇంజనీరింగ్ అట్మాస్ఫియర్ అండ్ ట్రెడిషనల్ టెక్నికల్ అట్మాస్ఫియర్ వచ్చేలా ఉంటుంది క్యాంపస్ అంతా కూడా. సో ఓవరాల్గా క్యాంపస్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది. సో మనం మెయిన్ చూడాల్సింది, నేను ఎప్పుడు చెప్తాను, క్యాంపస్ కాదు అక్కడ ఉన్న ఫెసిలిటీస్. ఓకే, మ్యాక్సిమం ఫెసిలిటీస్ అందరూ ప్రొవైడ్ చేస్తారు, ఫెసిలిటీస్ కాదు. వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్లేస్మెంట్స్, రైట్? సో మనం కాలేజ్లో బీటెక్లో జాయిన్ అవుతున్నామంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ క్యాంపస్లో అయితే చాలా టఫ్ ఉంది సిచ్యువేషన్స్. ఆఫ్ క్యాంపస్ అసలు రిక్రూట్ కూడా అవ్వట్లేదు ఆఫ్ క్యాంపస్లో. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా తీసుకొస్తుంది ఆన్ క్యాంపస్కి, ఇదంతా కూడా మనం చూడాల్సిన విషయం అనమాట. సో క్యాంపస్ లైఫ్ వచ్చేటప్పటికి బాగుంటుంది, క్యాంపస్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ అకాడమిక్స్ అనమాట. జేఎన్టీయు పేరెత్తితే చాలు అకాడమిక్స్ అంటే చాలా మంది భయపడిపోతారు. ఎందుకు అంటే ప్రైవేట్ అటానమస్ కాలేజెస్లో పేపర్ కరెక్షన్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం ఒకలా ఉంటుంది, జేఎన్టీయు కాకినాడలో ఒకలా ఉంటుంది. ఎందుకంటే జేఎన్టీయు కాకినాడలో చెప్తున్నాను, సెమిస్టర్ ఎగ్జామ్ ర్యాంప్ అబ్బా. మనం అనుకుని చదువుకునేలేని క్వశ్చన్ ఒకటైతే అక్కడికి వచ్చి అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్ ఒకలా ఉంటుందంట. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి బీటెక్లో 985 986 పర్సంటేజ్లు వచ్చినా, అంత మార్క్స్ వచ్చినా జేఎన్టీయు కాకినాడలో 8 సిజిపిఏ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే జేఎన్టీయు కాకినాడలో అకాడమిక్స్ అనేవి కొంచెం ఎక్కువ పట్టించుకుంటారు, కొంచెం టఫ్. ఎందుకంటే యూనివర్సిటీ కదా, డిగ్రీకి ఒక వాల్యూ ఉంటుంది. సో అకాడమిక్స్ అయితే మీరు వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాలంటే కొంచెం అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ రివ్యూ. ఫ్యాకల్టీ జేఎన్టీయు కాకినాడలో చాలా బాగుంటారంట. వాళ్ళు మీకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ పరంగానే కాదు, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, దానిలో మీరు ఫ్యాకల్టీని కాంటాక్ట్ అయితే దే హెల్ప్ యూ అనమాట. సో మీకు ఎలా చెప్పాలి, ఏ వేలో మిమ్మల్ని తీసుకెళ్ళాలి, ఏ వేలో మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ ఆ థింగ్స్ అన్ని మీకు అలవాటు చేయాలి. సో ఇలా అయితే అక్కడ ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అసలు ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ ఉండరు జేఎన్టీయులో, అదొక యూనివర్సిటీ. సో ఎక్స్పీరియన్స్ అండ్ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ అట్మోస్ట్ వాళ్ళే ఉంటారనమాట. సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, ఫ్యాకల్టీ బాగుంటారు ఈ కాలేజ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్. మెయిన్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. హైయెస్ట్ ప్యాకేజ్ స్టిల్ నా వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే 67 ఎల్పిఏ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఉందని చెప్పారు, అండ్ 4 to 6 ఎల్పిఏ అయితే యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఈ కాలేజ్లో మెయిన్ బ్రాంచెస్ సిఎస్సి, ఏఎంఎల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఇలా ఈ కాలేజ్లో కోర్ బ్రాంచెస్ అనేవి హైలైట్ అనమాట. సో స్పెషలైజేషన్స్ తక్కువ ఉంటాయి సిఎస్సిలో, బట్ కోర్ బ్రాంచెస్ మెకానికల్, కెమికల్, పెట్రోలియం, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. మీరు పెట్టినప్పుడు ఏంటి, కౌన్సిలింగ్కి మీరు ఆ లిస్ట్ పెట్టినప్పుడు మీకు కనిపిస్తాయి ఏ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో. బట్ ఇక్కడ కోర్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి, స్పెషలైజేషన్స్ తక్కువ ఉంటాయి అనమాట. ప్లేస్మెంట్స్ పరంగా అయితే బాగున్నాయి. 67 అంటే మంచి కాలేజ్, 67 రీచ్ అయిందంటే 35 ఎల్పిఏ, అలా ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. 4 to 6 ఎల్పిఏ అయితే
యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అండ్ జేఎన్‌టీయూ కాకినాడకి రిక్రూట్‌మెంట్ చాలా బావుంటది ఆన్ క్యాంపస్‌లో. విప్రో ఈవెన్ థర్డ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ ఎండ్ అవుతుంది అనగా ఇక్కడికి హైర్ చేసుకోవడానికి వస్తారంట. సో, విప్రో, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ ఇలా డిఫరెంట్ ఎంఎన్‌సీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా డిఫరెంట్ ఎంఎన్‌సీస్ అనేది హైర్ చేసుకోవడానికి జేఎన్‌టీయూ కాకినాడకొస్తారు. సో, ఓవరాల్‌గా ప్లేస్‌మెంట్ రేట్ కూడా జేఎన్‌టీయూ కాకినాడలో బావుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటది ఏంటి అంటే, ఈ కాలేజ్ అరౌండ్ 100-110 ఎకర్స్‌లో అయితే ఈ కాలేజ్ అనేది సరౌండ్ అయ్యింది. సో, కాలేజ్ లైఫ్‌కొచ్చేటప్పటికి క్లబ్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ మీకు. నెక్స్ట్ ఇంకా హ్యాకథాన్స్, కోడింగ్ కల్చర్, మంచి ఫ్రెండ్స్, మంచి సీనియర్స్ ర్యాపో అంతా బావుంటుంది. ర్యాగింగ్ అయితే ఉండదు. మా ఫ్రెండ్స్ చెప్పినంత వరకు. సీనియర్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. గైడెన్స్ ఇస్తారు. ఏ స్కిల్స్ నేర్చుకోవాలో చెప్తారు. సో, అవన్నీ కూడా బావుంటాయి సీనియర్స్ దగ్గర నుంచి అయితే. నా ఫ్రెండ్స్ అయితే నాకు పర్సనల్‌గా చెప్పారు. సో, ఓవరాల్‌గా క్యాంపస్ లైఫ్ అయితే బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆహ్, హాస్టల్స్ అనమాట. సో, ఇది యూనివర్సిటీ కాబట్టి హాస్టల్ ఫీ అనేది కంపేర్ టు అదర్ కాలేజెస్ తక్కువుంటుంది. ఎందుకంటే గవర్నమెంటే హాస్టల్ అనేది పెట్టుకుంటుందనమాట. సో, హాస్టల్స్ వచ్చేటప్పటికి నేను 10 ఔట్ ఆఫ్ 10 అయితే ఇవ్వలేను గానీ, ఒక 7 ఔట్ ఆఫ్ 10 నేను ఒక 7 రేటింగ్ అయితే ఈ కాలేజ్‌లో బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్‌కి ఇస్తాను. ఫెసిలిటీస్ అంత బీభత్సం కాదు. బట్ ఫెసిలిటీస్ కూడా ఓకే. బావుంటాయి. ఫుడ్ కూడా ఓకేగా ఉంటుంది. ఆహ్, హాస్టల్ లైఫ్ మనం వెళ్ళింది మంచి ప్యాకేజ్ కొట్టడానికి, మంచి ప్యాకేజ్ అచీవ్ చేయడానికి, మన పేరెంట్స్‌ని ప్రౌడ్ చేయడానికి రైట్? సో, అక్కడ కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం సర్దుకుపోవాలి. సో, 4 ఇయర్సే కదబ్బా! ఏముంది మనకే అలవాటైపోతుంది. అక్కడున్న కల్చర్ అదంతా అలవాటైపోతుంది. బట్ అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు గెట్ అ గుడ్ ప్యాకేజ్ అనమాట. అదే మన ఎయిమ్. ఓకేనా? హాస్టల్స్ అయితే బావుంటాయి. నెక్స్ట్ ఈ కాలేజ్‌లో ఇంకేమున్నాయంటే ఛాలెంజెస్. ఆ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసేటప్పటికి అకాడమిక్స్ అనమాట. అకాడమిక్స్‌లో కొంచెం చదవండి. ఎలాగో ఈ కాలేజ్‌లో మంచి ర్యాంక్ వచ్చినోళ్ళే వెళ్తారు కాబట్టి అకాడమిక్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో, కొంచెం అటు ఇటుగా చదివే వాళ్ళకైతే బ్యాక్‌లాగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడున్న స్ట్రిక్ట్‌గా ఉంటారు. కొంచెం క్యాంపస్ స్ట్రిక్ట్‌గా ఉంటుంది క్యాంపస్ అంతా కూడా. అండ్ సెక్యూర్డ్ క్యాంపస్ అనమాట. సో, ఓవరాల్‌గా జేఎన్‌టీయూ కాకినాడ క్యాంపస్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా మంచి కాలేజ్ అండి. మంచి యూనివర్సిటీ. కాకినాడలో లొకేట్ అయ్యి ఉన్న మంచి యూనివర్సిటీ. ప్లేస్‌మెంట్స్ బావుంటాయి. క్యాంపస్ బావుంటుంది. హాస్టల్ బానే ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ వాలీబాల్ కోర్ట్, గ్రౌండ్, స్పోర్ట్స్ అని అన్నీ కూడా బావుంటాయి జేఎన్‌టీయూ కాకినాడలో. వన్స్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది. ఒక 2000 అలా వచ్చింది. వేరే కాలేజెస్‌కి లైక్ విట్, ఎస్ఆర్‌ఎం ఈ కాలేజెస్ అనేవి ఉంటాయి. టాప్ 10 కాలేజెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో, వాటికి వెళ్ళినా పర్వాలేదు. జేఎన్‌టీయూ కాకినాడ కూడా మంచిదని చెప్తాను. నా ఫ్రెండ్స్ పర్సనల్‌గా వాళ్ళ రివ్యూ అంతా కూడా నాకు కాలేజ్ మీద మంచి రివ్యూ ఇచ్చారు. నెగెటివ్‌గా అయితే నాకేమి ఫీడ్‌బ్యాక్ రాలా. వచ్చిన రివ్యూ వల్ల హాస్టల్ ఫెసిలిటీస్ కొంచెం ఓకే. అండ్ అకాడమిక్స్ కొంచెం కష్టంగా ఉంటాయని అయితే నాకు చెప్పారంతే. మిగిలినదంతా కూడా చాలా బావుంటుంది. సో, ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే కాలేజెస్ రివ్యూస్ అనేవి కూడా మనమైతే చేద్దాం. సీ యూ సూన్. బాయ్.